బిల్డాక్స్ మోసాలపై మహా న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. రేరా ముందుకు బిల్డాక్స్ రేరా చైర్మన్ సత్యనారాయణ వచ్చారు. అలాగే బిల్డాక్స్ పై చర్యలు తీసుకోబోతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 3 సార్లు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది రేరా. అసత్య ప్రచారాలతో భారీ మోసానికి పాల్పడ్డ బిల్డాక్స్ పై రేరాకు ఫిర్యాదు చేసింది. బిల్డాక్స్ కు చెందిన పూర్తి వివరాలు అడిగిన రేరా కార్యాలయంలో బిల్డాక్స్ పై విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఎంతమంది వద్ద నుంచి రాబట్టారనే వివరాలు అడిగారు రేరా. నిర్మాణానికి అమ్మకాలకు అనుమతి ఎవరు ఇచ్చారు అనే వాటిపై కూడా విచారణ చేసింది రేరా. ప్రకటనలు చూసి నిజమైన కొరి డబ్బులు కట్టిన జనాలు అసలు మా అనుమతి లేకుండా బిల్డాక్స్ ఎలా అమ్మకాలు చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు రేరా. బిల్డాక్స్ పై విచారణలో తప్పు పడితే కఠిన చర్యలు రేరా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. బిల్డాక్స్ మోసాలపై మహా న్యూస్ ప్రత్యేక కథనాలు. రేరా ముందుకు బిల్డాక్స్ సంస్థ వచ్చింది. అలానే రేరా చైర్మన్ సత్యనారాయణ బిల్డాక్స్ పై చర్యలు తీసుకోబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 సార్లు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది రేరా. అసత్య ప్రచారాలతో భారీ మోసానికి పాల్పడిన బిల్డాక్స్ పై రేరాకు ఫిర్యాదు చేశారు. అలాగే బిల్డాక్స్ కు చెందిన పూర్తి వివరాలు అడిగిన రేరా సంస్థ రేరా కార్యాలయంలో బిల్డాక్స్ పై విచారణ చేశారు. బిల్డాక్స్ మోసాలపై రేరా తీసుకోబోతున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, గాల్లో మేడలు అయితే కట్టారు. గాల్లో కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గాల్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్నే అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏం జరిగింది, ఆ బిల్డింగ్లు ఎక్కడున్నాయని కొన్నటువంటి వాళ్ళు వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ బిల్డింగ్లు లేవు, అమ్మినటువంటి వాళ్ళు లేరు. ఇంకేం చేయాలి? బాధితులది ఇదే ప్రశ్న. బిల్డాక్స్ చాలా అంటే చాలా పెద్ద స్థాయిలోనే ప్రచారం చేశారు. బిల్డాక్స్ చేసినటువంటి ఆ ప్రచారము, ఆ బిల్డప్ చూసి చాలామంది సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ చేశారు. లక్షలాది రూపాయల డబ్బులు కట్టారు, కోట్లాది రూపాయల డబ్బులు అయితే బిల్డాక్స్ వసూలు చేసింది. వసూలు చేసిన తర్వాత అప్పుడు బయటపడింది, అసలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కు ఏ మాత్రం కూడా వీళ్ళకు సంబంధం లేదు. ఎవరి దగ్గర కూడా అనుమతి తీసుకోలేదు. జస్ట్ పేపర్ ప్రకటన, సోషల్ మీడియా పర్మిషన్లతో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రచారాలతోనే ఈ స్థాయిలో బిల్డప్ చేసినట్టుగా, ఈ స్థాయిలో ప్రచారాలు చేసి జనాలు మోసం చేసినట్టుగా ఐడెంటిఫై అయితే జరిగింది. ఇంకా బాధితులందరూ కూడా కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా రేరా రంగంలోకి అయితే దిగింది. ఇప్పటికీ 3 సార్లు బిల్డాక్స్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. సో అలా నోటీసులు జారీ చేసి చాలా స్పష్టంగా కూడా బిహైండ్ బిల్డాక్స్ ఏం జరుగుతుంది, బిహైండ్ బిల్డాక్స్ ఏం చేసింది అనే దాని మీద వివరాలు ఆరా తీసినప్పుడు ఏదో సంథింగ్ రాంగ్, బిల్డాక్స్ చేసినటువంటి వాటిలో కుట్ర, ఒక పెద్ద మోసమే జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ సీఎం రేవంత్ దీని మీద ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా డెఫినెట్గా బిల్డాక్స్ ఏదైతే చేసినటువంటి మోసం ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలి అని అయితే అధికారులను ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే రేరా కార్యాలయానికి బిల్డాక్స్ తరపున కొంతమంది ప్రతినిధులు రాబోతున్నారు. ఎవరైతే డబ్బులు కట్టినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులు కూడా, మోసపోయినటువంటి బాధితులు కూడా రాబోతున్నారు. సో ఈ 2 సైడ్స్ అంటే బిల్డాక్స్ నుంచి అదేవిధంగా డబ్బులు కట్టి మోసపోయినటువంటి బాధితులు వాళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. విచారణ జరగబోతుంది. రేరా కార్యాలయంలో బిల్డాక్స్కు సంబంధించినటువంటి మోసాలపైన మరి కాసేపట్లోనే విచారణ మొదలు కాబోతుంది. ఒక్కసారి రేరా మొత్తం వ్యవహారంలో రేరాకు బిల్డాక్స్ చేసింది మోసం అని తేలితే మాత్రము
ఖచ్చితంగా బిల్డాక్స్ పైన రేరా చర్యలు తీసుకోవడానికైతే సిద్ధమైందని చెప్పవచ్చు. రేరా దగ్గర అంత పవర్ ఉంది, ఎందుకంటే రేరా దగ్గర అనుమతి తీసుకున్న తర్వాతనే, రేరా పర్మిషన్ ఉన్న తర్వాతనే ఏదైనా ఫర్దర్గా చేయాలి. ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా సరే, ఎవరైనా సరే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్న, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా రేరా బిల్డింగ్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరి రేరా దగ్గర వీళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకున్నారంటే నథింగ్, జీరో, ఏమీ లేదు. అటువంటిది వీళ్ళు గాల్లో మేడలు కట్టేసి ఆ మేడల్ని జనాలకైతే అమ్మేసినటువంటి నేపథ్యంలోనే బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా రంగంలోకి దిగినటువంటి రేరా అధికారులు 1, 2, 3 అంటే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. అందులో వివరాలు కూడా అడిగారు. మీకున్నటువంటి పర్మిషన్లు, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు అన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పిన నేపథ్యంలోనే మూడవసారి రేరా కార్యాలయానికి బిల్డాక్స్ తరపున ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వచ్చి వివరణ ఇవ్వబోతున్నారో, వన్స్ వివరణ తీసుకున్న తర్వాత ఆల్రెడీ బిల్డాక్స్ తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతుందో ఆ సమాచారం ఆధారంగా క్వశ్చన్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక కోర్టులో జరిగేటటువంటి వాదనలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఒక రేరా కార్యాలయంలో కూడా కోర్టులో ఎలా అయితే వాదనలు ప్రతివాదనలు ఉంటాయో, సో అదేవిధంగా రేరా తరపున వాదనలు, బాధితుల తరపున వాదనలు, ఆ 2 వాదనలు విన్న తర్వాత రేరాలో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మధు, ఇంకా రెరా వాళ్ళు కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ బిల్డాక్స్ పైన ఇంకా అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ సిటీలో కనిపిస్తూనే ఉన్నాయి. మరి సంబంధిత అధికారులు ఎవరైనా చర్యలు తీసుకోవట్లేదా ఇంకా? అంటే ఈరోజు విచారణ ఉంది కాబట్టి ఈ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి రిజల్ట్ రాబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే వన్స్ ఏదైనా సరే ఒక చర్యలు తీసుకోవాలంటే ఆ చర్యలు తీసుకోవాలంటే ముందుగా విచారణ జరగాలి. బిల్డాక్స్ తరపున ఉన్నటువంటి ప్రతినిధులు ఎటువంటి వివరాలు ఇవ్వబోతున్నారు అనేది పరిశీలిస్తారు. ఇచ్చినటువంటి వాటిలో ఎంత నిజం ఉంది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఎస్, నిజమే అని తేలితే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫాల్స్ అని తేలితే మాత్రం, ఆల్మోస్ట్ తేలేది ఫాల్స్ అనేది తేలుతుంది కాబట్టి ఇక రేరా ఇటువంటి చర్యలు తీసుకోబోతుంది. ఖచ్చితంగా రేరా యాక్ట్ ప్రకారం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉండబోతుంది. వాళ్ళు తీసుకునేటటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే రేరా తీసుకునే యాక్షన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ అనుమతులు లేకుండా గాల్లో మేడలు కట్టేసి రండి బాబు, కొనండి బాబు అనేసి డబ్బులు వసూలు చేసేస్తే రేరా చూస్తూ ఊరుకోదు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంది కాబట్టి ఆయన కూడా చూస్తాడు. ఎందుకంటే అధికారులు కూడా అదొక భయం ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా సరే యాక్షన్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అధికారులు కూడా చాలా స్ట్రాంగ్గానే దీని మీద ఉన్నారు. రేరాకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో ఇప్పటికే చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్ట్రాంగ్గానే మొత్తం కేసుకు సంబంధించి విచారణలో చాలా మేము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళ వైపు డెఫినెట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు, లా ప్రకారం ఎలా వెళ్ళాలో ఆ ప్రకారం వెళ్తామని అయితే సత్యనారాయణ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.